అయోధ్య శ్రీ సీతారామస్వామి పట్టాభిషేకం కార్యక్రమం సందర్భంగా కొండాపూర్లోని సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వాసుదేవరావు, ప్రధాన అర్చకులు రామన్ భట్టాచార్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. సుప్రభాతం, శుద్ధి, తోమాల, నిత్యారాధన, నిత్య హోమం, శ్రీరమణ హోమం, హనుమాన్ చాలీసా, పారాయణం, మంగళ శాసనం, మహాప్రసాద స్వీకారం వంటి కార్యక్రమాలు చేపట్టారు. सीतामुखाम्बोरुह संचरीकः निरन्तरं मंगलमातनोतु। प्रिय भगवद्बन्धुलारा, లోకక్షేమార్థముగా చతుర్దశి దినము మంచిగా ఉండాలని అవతరించిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఒక అయోధ్యలో పట్టాభిషేక కార్యక్రమం కాలంలో ఇక్కడ వేచేసి కొండాపూర్ అనేటువంటి నగరంలో హైటెక్ సిటీ ప్రాంతంలో లోకక్షేమార్థంగా వేచేసి ఉన్న చతుర్భుజ రాముడు, సాక్షాత్ భద్రాచల రాముడు లాగా వేచేసి ఉన్న రామచంద్ర స్వామి ఆలయంలో లోకక్షేమార్థంగా అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి కావాలి అని సంకల్పముతో ఇక్కడ మహాభిషేకము, శ్రీరామాయణ హోమము మరియు మండలం, కుంభం, బింబం, అగ్ని అనేటువంటి చతుస్థాన పూజలముతో పాటు అతి విలక్షణముగా శ్రీపాంచరాత్ర ఆగమ ప్రకారముగా ఇక్కడ పూజలంతా నెరవేరుతున్నది. ఇక్కడ కొండాపూర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఇది నిర్మించిన వారు రామారావు గారు, శ్రీ రామారావు గారు, గణపతి రామారావు గారు. ఇక్కడ ఈ అయోధ్య వైభవ దినోత్సవం అయోధ్యలో ఏదైతే చేస్తున్నామో అదే ముహూర్తానికి ఇక్కడ కూడా ఇక్కడ కూడా అదే సేమ్ పట్టాభిషేకము, ప్రాంతీయ అవన్నీ ఇక్కడ చేస్తున్నాము.